देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। బ్రహ్మర్షి సేవితాం దేశాన్ హిత్వైతే బ్రహ్మవర్చసం సముద్రం దుర్గమాశ్రిత్య బాధంతే దస్యవః ప్రజాః. బ్రహ్మర్షి సేవితాం దేశాన్ అంటే బ్రాహ్మణుల చేత వేద పండితుల చేత సేవించబడేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని హిత్వా విడిచిపెట్టి అబ్రహ్మవర్చసం, ఇక్కడ బ్రహ్మవర్చసానికి ముందు ఆ అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి అబ్రహ్మవర్చసం సముద్రం దుర్గమాశ్రిత్య అంటే వేద పండితుల చేత పోషించబడినటువంటి సముద్ర దుర్గాన్ని ఆశ్రయించి, జలదుర్గాన్ని ఆశ్రయించి ద్వారకా నగరంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు ఆ యాదవులందరూ కూడా. కాబట్టి ఇక్కడ అసలైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అందరూ నివసించేటువంటి ప్రదేశాలను వదిలిపెట్టేసి, పవిత్రమైనటువంటి వేద భూమిని వదిలిపెట్టేసి నిర్వేద భూమి అయినటువంటి బ్రహ్మ తేజస్సు లేనటువంటి భూమిని వాళ్ళు ఎంచుకుని ఆ సముద్రంలో ఎలా బతుకుతున్నారయ్య అంటే దస్యవః ప్రజాః బాధంతే ఇవ అంటున్నారు. దస్యవః అంటే చోరుల వలె, దొంగల వలె ప్రజలని అనేక రకాలుగా పీడిస్తూ బాధిస్తూ వాళ్ళు జీవిస్తున్నారయ్యా అని చెప్పి వర్ణించారు. ఇక్కడ శిశుపాలుడి యొక్క నిందని వ్యాసుల వారు వర్ణించారు. ఆ నిందని మనం స్తుతిపరంగా ఎలా చెప్పాలనేటువంటిది మనం ఒక్కసారి చూద్దాం. ఈ హిత్వా అనేటువంటి పదం ఇక్కడ ఒక క్రియాపదం వాడారు అంటే శ్లోకంలో ఎన్నిసార్లు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి పక్కనే జత చేయబడినటువంటి దాంతో చెప్పుకుంటాం. బ్రహ్మర్షి సేవితాన్ దేశాన్ అనేటువంటి పదం ఇక్కడ మనం ఏదైతే ఇచ్చారో దాంట్లో బ్రహ్మర్షి సేవితాన్ అంటే బ్రహ్మర్షులు నివసించేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆశ్రయించి, ఈ ఆశ్రిత్య అనేటువంటి పదం దీన్ని పెట్టుకోవాలి. ఈ ఆశ్రిత్య అనేటువంటి పదం తీసుకొచ్చి పైన పెట్టుకుంటే బ్రహ్మర్షులు నివసించేటువంటి ప్రదేశాలని యాదవులు ఆశ్రయించి అబ్రహ్మవర్చసం దేశాన్. అబ్రహ్మవర్చసం అనేటువంటి పదానికి అర్థం ఏంటి? వేదార్థాలని సవరించడం వల్ల బ్రహ్మ తేజస్సు కోల్పోయినటువంటి చిహ్నము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వేదాలని ధిక్కరించే వాళ్ళు, వేదాలని నిందించేటువంటి పాషండులు ఎవరైతే ఉంటారో అని అర్థం అక్కడ. అయితే అబ్రహ్మవర్చసం అంటే వేద నింద చేసేటువంటి వాళ్ళు. ఆ తేజస్సు ఎవరికి తగ్గిపోతుందంటే వేదాలని నిందించేటువంటి వాళ్ళకి బ్రహ్మవర్చస్సు, బ్రహ్మ తేజస్సు అనేది తగ్గిపోతుంది. అటువంటి అబ్రహ్మవర్చసం కలిగినటువంటి సముద్రం అనేటువంటి పదానికి అర్థం ఇక్కడ చిహ్నము అని అర్థం. చిహ్నములతో కూడిన సముద్రం అనేటువంటి దానికి మనం మామూలుగా జలాధివాసి అయినటువంటి సముద్రాన్ని మనం చెప్పుకుంటాం. దాన్ని జాగ్రత్తగా మనం విభజించుకుంటే గనక, రెండో అర్థం తీసుకుంటే గనక సముద్రం అంటే ముద్ర అంటే చిహ్నము అని అర్థం. సముద్రము అంటే ముద్ర కలిగినటువంటి వాడు అని అర్థం. ముద్ర అంటే చిహ్నము. ఎరా ముద్ర వేసావా అంటే స్టాంప్ వేయటం అక్కడ ముద్ర అంటే. సముద్ర ఇప్పుడు రాముడు సలక్ష్మణుడితో వెళ్తున్నాడు అంటే లక్ష్మణుడితో పాటు వెళ్తున్నాడు అని అర్థం. సా అనే అక్షరం పక్కన పెట్టామంటే కూడి అని అర్థం. అక్కడ అతనితో కూడి, ఇతనితో కూడి, అలాంగ్ విత్ అని వస్తుంది. అలా ముద్ర సముద్ర అనే అక్షరాన్ని మీరు కలిపితే గనక ముద్రతో కూడి ఉన్నటువంటి అటువంటి చిహ్నములతో కూడినటువంటి దొంగలని, దుర్మార్గులని, ప్రజలని పీడించేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పీడించేటువంటి వాళ్ళు యాదవులు వీళ్ళు అని చెప్పి దాని అర్థం వస్తుంది. ఎటువంటి చిహ్నాలు కలిగిన వాళ్ళు?
వేద జ్ఞానము లేకుండా ఉన్నటువంటి చిహ్నములతో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే పాషండులు. పాషండులు అని చెప్పకుండా ఎలా చెప్పారంటే బ్రహ్మవర్చస్సు లేనటువంటి చిహ్నాలతో అటువంటి ప్రదేశాలని ఆశ్రయించి దస్యవహ దుర్జనుల వలె ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చోరులని, ఆ పాషండులని బాధంతే ఏ యాదవులైతే బాధిస్తున్నారో ఆ యాదవులకి ప్రభు అయినటువంటి వాడు ఈ శ్రీకృష్ణ ప్రభు అని చెప్పి స్తుతి పరంగా వచ్చేటువంటి శ్లోకం ఇది. అంతేగాని నిందించినటువంటి శ్లోకం కాదు. అది పరమాత్ముడికి ఈ వీడి యొక్క ఆత్మ బాధ, ఆత్మ ఘోష ఆ పరమాత్ముడికి మాత్రమే అర్థం. ఇట్లా ఈ విధంగా పైన చెప్పినటువంటి శ్లోకాలు నిన్న ఈ రోజు 6-7 శ్లోకాలలో శిశుపాలుడు ఏ విధంగా నిందించాడనేటువంటి వర్ణించి ఏవమాదీన్యభద్రాణి బభాషే నష్టమంగళ నోవాచ కించిత్ భగవాన్ యథాసింహ శివారుతం అంటున్నారు. ఈ విధంగా అన్య అభద్రాణి ఏవమాదీన్ అభద్రాణి బభాషే నష్టమంగళ. నష్టమంగళ అంటే ఇక జీవితాన్ని కోల్పోయి దీపమారిపోయే సమయంలో వాడి యొక్క శుభాలన్నీ పుణ్యాలన్నీ కూడా గతించిపోగా వాడు నష్టమంగళుడు అనబడతాడు. వాడి పుణ్యం అంతా పుచ్చిపోయింది, అయిపోయింది ఫినిష్. ఇక వాడు చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు నష్టమంగళుడు అంటే. అట్లాంటి వాడు ఈ విధంగా అభద్రమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడాడు పరమాత్ముడి యొక్క విషయంలో. అన్ని మాట్లాడిన తర్వాత చివరికి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే శిశుపాలుడు భగవంతుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణ ప్రభు నో వాచ కించిత్ భగవాన్, కొంచెం కూడా మాట్లాడు, ఏ మాట మాట్లాడు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ నో వాచ నా ఉవాచ భగవాన్. ఎలా? యథాసింహ శివారుతం. శివారుతం ఇక్కడ శివ అనే పదానికి అర్థం నక్క. నక్క ఏ విధంగా అరుస్తూ ఉంటుందో సింహము ఆంచి పొగలకిన గజ మృగరాజైనటువంటి సింహం ముందు నక్క కోతల వలె, అవి ఎందుకు పనికిరానటువంటి నక్క కోతల వలె ఉన్నటువంటి ఆ కోతలని మృగరాజైనటువంటి మంచి పురుషసింహమైనటువంటి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రభు అలా సహించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఈ విధంగా భగవత్ నింద చేస్తుంటే సభాసదులందరూ కూడా చెవులు మూసుకుని కొంతమంది సభలోంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. భగవన్ నిందనం శ్రుత్వా దుస్సహం తత్సభాసద కర్ణౌ పిధాయ నిర్జగు శపంతశ్చేదిపం వృషా. ఛేదిపం అనే పదానికి అర్థం ఛేది దేశ పరిపాలకుడు అని అర్థం. ఛేది దేశాన్ని పరిపాలించేటువంటి రాజైనటువంటి ఆ శిశుపాలుడిని తిట్టుకుంటూ ఈ విధంగా భగవంతుడిని నిందిస్తావా అని చెప్పి వాడిని శపిస్తూ వెళ్ళిపోతున్నారు చాలా మంది కోపంతో సభాసదులు. భగవన్ నిందనం శ్రుత్వ, భగవంతుడి యొక్క నిందావచనాలు, శిశుపాలుడు చేసిన ఈ నిందావచనాలని భరించలేక దుస్సహం తత్సభాసద, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్ణౌ పిధాయ, పిధాయ అంటే మూసుకోవటం, కర్ణౌ పిధాయ చెవులు మూసుకుని అక్కడి నుంచి శిశుపాలుని నిందిస్తూ శపంత అంటే నిందించడం. వెధవ వీడికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాడి మీద ఆ విధంగా నిందావచనాలతో సభలో వాళ్ళందరూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వృష కోపంతో అక్కడి నుంచి నిర్జగ్ముహు, జగ్ముహు నిర్జగ్ముహు సభని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు చెవులు మూసుకుని. ఎందుకని? నిందావచనాలు వినకూడదు, అందులో పక్కవాడిని నిందించినటువంటి వచనాలు కూడా వినకూడదు అన్నప్పుడు భగవంతుడిని నిందించినటువంటి వచనాలు వినొచ్చా? ఇంకా భగవంతుడి యొక్క నిందావచనాలు పొరపాటును కూడా వినకూడదు, మన చెవిని పడకూడదు అసలు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకునంటే దానికి ఒక వాక్యం చెప్తున్నారు, శృతి వాక్యం. నిందాం భగవత శృణ్వన్ తత్పరస్య జనస్య వా తతో నాపైతి యస్సోపి యాత్యద సుకృతాచ్యుతః. భగవతః నిందాం శృణ్వంతః, భగవంతుడి యొక్క నిందావచనాలు విన్నటువంటి వాడు, తత్పరస్య జనస్యవ, తత్పరస్య అంటే భగవంతుడి మీద తత్పరమైనటువంటి మనసు లగ్నం చేసినటువంటి పరమ భక్తుడి యొక్క భక్తుడైనా సరే, అంటే భగవంతుడి యొక్క నిందావచనాలు విన్నా సరే, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క నిందావచనాలు విన్నా సరే, ఆ విన్నటువంటి వారికి పాపం వస్తుంది. కాబట్టి వింటూ అక్కడ ఎవరైతే నిందావచనాలు పలుకుతున్నారో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి శృతివాక్యం. తతో నాపైతి యస్సోపి యాచ్యద సుకృతాచ్యుతః. తతో న అపైతి అన్నాడు అక్కడ.
ఎవరైతే ఆ ప్రదేశాన్ని నా అపైతి వదిలిపెట్టి వెళ్ళరో, భగవద్ నింద చేస్తున్నా, భాగవతోత్తముడి యొక్క నింద చేస్తున్నా అక్కడే ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు సుకృతాత్ చ్యుత. సుకృతము అంటే పుణ్యము, చ్యుత అంటే విడిచిపెట్టడం, భ్రష్టుడైపోవడం. వాడు వాడి పుణ్యముల నుండి భ్రష్టుడైపోయినట్టు లెక్క. కాబట్టి భగవన్ నింద జరిగినా, భాగవతోత్తముల నింద జరిగినా, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళ యొక్క గురు నింద జరిగినా కూడా అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అవసరమైతే వాదించడం, లేదా మనకంత స్తోమత లేకపోతే పక్కకు వెళ్ళి. కాబట్టి అటువంటి విన్నటువంటి వాడు చేసుకున్నటువంటి సుకృతముల నుండి చ్యుత, భ్రష్టుడైపోతాడయ్యా. కాబట్టి యస్సోపి యాతి అధః, ఈ యాత్యధ అనేటువంటి పదం పెట్టకపోతే యాతి అధః అని చెప్పండి. వాడు ఆ వాడు చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ గతించిపోగా వాడు ఎక్కడికి వెళ్తాట? అధః యాతి. అధః అంటే పాతాళ లోకాలు, నరక లోకాలని పొందుతాడు. అధోలోకాలు ఏవైతే ఉంటాయో ఆ నరక లోకాలని యాతి పొందుతాడు. పుణ్యాలన్నీ నశించిపోయిన తర్వాత నరకాలేదు, అధోలోకాలని పొందుతాడని చెప్పి వర్ణించారు అక్కడ. ఆ తర్వాత పాండవుల యొక్క అనుయాయులు ఏం చేశారు, తర్వాత శ్రీకృష్ణ ప్రభువు ఏం చేశాడు అనేటువంటిది చివరి 10 శ్లోకాలు 15 శ్లోకాలు మళ్ళీ రేపు చెప్పుకుని పూర్తి చేసుకుందాం శిశుపాల వద ఘట్టాన్ని. ఎందుకంటే ఇంకో 2 నిమిషాల్లో మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ చూస్తున్నది. ఈరోజు జూమ్ లో ఏదో పార్ట్ వచ్చి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, దానివల్ల ఆలస్యమైంది. మనందరం నిరీక్షించాల్సి వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్తే. పూర్వ శ్లోకాలలో మనం 40 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. నిందాం భగవత శృణ్వన్ తత్పరస్య జనస్య వా తతో నాపైతి యస్సోపి యాత్యధః సుకృతాచ్యుతః. భగవంతుడి యొక్క నిందని విన్నటువంటి వాడు గాని, తత్పరస్య జనస్య వా, ఆ భగవత్ సేవలు తరించేటువంటి భాగవతోత్తముడి యొక్క నింద విన్నా కూడా, తతో నా అపైతి సుకృతాచ్యుతః, అటువంటి వాడు చేసుకున్నటువంటి పుణ్యకర్మల నుండి భ్రష్టుడైపోయి యాతి అధః, అధః యాతి, అధోలోకాలని పొందుతాడు, అంటే పతితుడైపోతాడు. కాబట్టి వాడు పొందవలసినటువంటి పుణ్యకార్యాలన్నీ భ్రష్టమైపోయి, పుణ్యలోకాలన్నీ భ్రష్టమైపోయి ఇక నరకలోకాలు పొందుతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే భగవన్ నింద గాని, భాగవతోత్తముల నింద గాని, లేకపోతే గురు నింద గాని జరుగుతున్నప్పుడు మనం ఓపిక ఉంటే, నివారించేటువంటి శక్తి ఉంటే నివారించాలి, వాదించాలి. లేదంటే అక్కడి నుంచి మనం వినకుండా బయటకు వచ్చేయడం మంచి పద్ధతి. తతః పాండుసుతా క్రుద్ధా మత్స్యకైకయ సృంజయాః ఉదాయుధాః సముద్ధస్తు శిశుపాల జిఘాంసవః. ఎప్పుడైతే శిశుపాలుడు ఈ విధంగా తమకి ప్రాణాతి ప్రాణమైనటువంటి భగవంతుడి మీద ఈ విధంగా అనరాని మాటలతో ఎదురు తిరిగాడో, అప్పుడు శిశుపాల జిఘాంసవః అన్నారు. జిఘాంసవః అంటే సంహరించాలనేటువంటి ఉత్సాహంతో, ఈ విధంగా ఎదురు తిరుగుతున్నటువంటి శిశుపాలుని సంహరించాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో పాండుసుతాః, పంచపాండవుల 5గురు కూడా క్రుద్ధాః, కోపించినటువంటి వాళ్ళకి సహాయులైనటువంటి మత్స్య కైకయ సృంజయాః. మత్స్య దేశము, కైకయ దేశము, సృంజయ దేశం. సృంజయ దేశం అంటే ద్రుపద దేశం, అంటే పాంచాల దేశం సంబంధించినటువంటి వాళ్ళు, విరాటరాజు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉదాయుధాః. ఉదాయుధ విడతీస్తే ఉత్ ఆయుధాః. ఉదాయుధ, ఉత్ అంటే పైకి ఎత్తబడినటువంటి ఆయుధములు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆయుధాలు ధరించి సముత్తస్తు శిశుపాల జిఘాంసవః, శిశుపాలని సంహరించడం కోసం ఉద్యుక్తులై ముందుకు దూకుతున్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా వస్తున్నారో వాళ్ళ యొక్క ఉత్సాహము
ఆయుధాలు ధరించి మరీ తన మీదకి రావడాన్ని గమనించినటువంటి శిశుపాలుడు కూడా సిద్ధమైపోయాడు తన అనుయాయులతో పాటు. తతశ్చైద్యస్వసంభ్రాంతో జగృహే ఖడ్గచర్మణి భర్త్సయన్ కృష్ణపక్షీయాన్ రాజ్ఞ సదసి భారత. హే భారత అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారిన సంబోధనది. భరతవంశంలో పుట్టిన ఓ శ్రేష్ఠుడా. తతః చైద్యః, ఈ పదాన్ని విడిస్తే చైద్యః అంటే ఛేది దేశపు రాజు అయినటువంటి ఆ శిశుపాలుడు అసంభ్రాంతః, ఇక్కడ ఛేద్యః తు అసంభ్రాంతః ఈ ఒక్క అక్షరం దగ్గర పెట్టుకోవాలి. ఛేద్యస్త్వ అన్నది కాబట్టి ఈ స్వాలో తు అనే ఒక అక్షరం వస్తుంది. చ తు మొదలైనటువంటి అక్షరాలు. ఛేద్యస్తు అసంభ్రాంతః, సంభ్రాంతః అంటే తొట్రుపాటు పట్ట, వణికిపోవడం. అసంభ్రాంతః అంటే ఏమాత్రము బెదురు లేకుండా, భయం లేకుండా అన్నట్టు. తొట్రుపాటు లేనటువంటి వాడే, ఏమాత్రము అదురు బెదురు లేనటువంటి వాడే ఛేది దేశ రాజు అయినటువంటి శిశుపాలుడు కూడా ఈ రాజులకి ఎదురు తిరుగుతున్నాడు అక్కడ. వెంటనే వాడు ఖడ్గ చర్మణి జగృహే, వాడి యొక్క ఖడ్గాన్ని, చర్మణి రక్షించేటువంటి డాలు ఏదైతే ఉంటుందో, ఖడ్గము డాలు మొదలైనటువంటి వారిని కూడా జగృహే ధరించడమే కాకుండా భర్త్సయన్ కృష్ణ పక్షీయాన్ రాజ్ఞ సదసి భారత, సభలో ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే కృష్ణుడి పక్షం వాళ్ళు ఉన్నారో, ఆ ఎదురు తిరగడానికి వచ్చినటువంటి కృష్ణుడి పక్షం వాళ్ళైనటువంటి వాళ్ళందరినీ కూడా భత్స్యయన్, భత్స్యయన్ అనేటువంటి పదానికి అర్థం భయపెడుతూ, బెదిరిస్తూ అని అర్థం. తన యొక్క పరాక్రమంతోనూ తన అనుయాయులతో వస్తున్నటువంటి వాళ్ళని బెదిరిస్తూ భత్స్యయన్, అలా వాడు కూడా ముందుకు వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరగకుండా కేవలం శ్రీకృష్ణ ప్రభువు తన యొక్క సుదర్శన చక్రాయుధంతో శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించడం అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మహాభారతంలో కొన్ని ప్రతులలో, ముఖ్యంగా వావిళ్ళ వారి ప్రతి గాని దక్షిణ భారతదేశ ప్రతుల్లో, భారతంలో వీరిద్దరి మధ్యలో అక్కడ సంగ్రామం జరిగింది. శిశుపాలుడి మధ్యలో, శ్రీకృష్ణ పరమాత్ముడి మధ్యలో అరివీర భయంకరమైనటువంటి సంగ్రామం జరగటమే కాకుండా, సంగ్రామంలో శిశుపాలుడి యొక్క పక్షాన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాడు శ్రీకృష్ణ ప్రభు. ఆ తర్వాత మాత్రమే సుదర్శన చక్రాయుధాన్ని ప్రదర్శిస్తాడు. ఇక్కడ మాత్రం మన గీతా ప్రెస్ వారి పుస్తకంలో, భారతంలో గాని, ఇక్కడ శ్రీమద్ భాగవతంలో గాని స్వయంగా సుదర్శన చక్రాయుధమే వచ్చి పని పూర్తి చేసేసినట్టుగా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ తావదుత్థాయ భగవాన్ స్వాన్ నివార్య స్వయం వృషా శిరక్షురాంత చక్రేణ జహారాపతతో రిపోః. తావదుత్థాయ భగవాన్, ఎప్పుడైతే శిశుపాలుడు ఉద్యుక్తుడయ్యాడో ఎవరి మీదకి? స్వాన్, తన భక్తుల మీదకి, తన ఆత్మీయులైనటువంటి ధర్మరాజు పక్షం వాళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడైతే శిశుపాలుడు ఉద్యుక్తుడవుతున్నాడో, వెంటనే శ్రీకృష్ణ ప్రభు తావత్ అనే ఈ ఒక్క పదంలోనే ఎప్పుడైతే ఆ శిశుపాలుడు ధర్మరాజు మొదలైనటువంటి తన పక్షం వాళ్ళకి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడో, అంతలోనే ఉత్థాయ భగవాన్, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ సింహాసనం మీద నుంచి లేచి నివార్య వాళ్ళందరినీ నివారించాడు. మీరు చూసుకోండి, నేను చూసుకుంటాను అని నివార్య, దానికి తగ్గట్టుగా విచారించి వాళ్ళని ఆపి స్వయం వృషా, స్వయంగా ఆయనే కోపోద్రిక్తుడైనటువంటి వాడై, వృష అంటే క్రోధము, కోపం, ఆవేశం, స్వయంగా ఆయనే విపరీతమైనటువంటి కోపంతో ఆపతతః శిర క్షురాంత చక్రేణ జహార ఆపతతో రిపోః. ఆపతతః రిపుః, రిపుః అంటే శత్రువు, మీదకి దూకటానికి వస్తున్నటువంటి ఆ శత్రువు అయినటువంటి శిశుపాలుడిని కాస్త, శిశుపాలుడి యొక్క శిరః, వాడి యొక్క శిరస్సుని క్షురాంత చక్రేణ జహార. క్షుర అంత చక్రేణ, క్షుర అంటే పదునైన, అంతము కలిగిన అంటే చివరలలో ఆ ఎడ్జెస్ అన్ని షార్ప్ గా ఉండడం, కాబట్టి పదునైన కొనలు కలిగినటువంటి వాడి అయినటువంటి ఆ చక్రాయుధం చేత జహార జహార, వాడి శిరస్సుని కాస్త ఖండించి పారేశాడు పరమాత్ముడు. దాంతో శిశుపాలుని యొక్క వధ, శిర ఖండనం అనేటువంటిది సుదర్శన చక్రాయుధంతో, పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆ చక్రాయుధంతో వాడికి ఆ విధంగా
ఒక రకంగా మోక్షం లభించింది. ఒక్కసారి ఆ శిరస్సు తల ఖండింపబడి నేల మీద పడి మొండెం కాస్త మిగిలిపోయేటప్పటికీ శబ్ద కోలాహలోప్యాసీత్ శిశుపాలే హతే మహాన్ తస్యానుయాయినో భూప దుద్రువుర్జీవితైష్టినః. హతే శిశుపాలే, ఎప్పుడైతే శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించబడి నేల మీద పడిపోయిందో అంతలో మహాన్ కోలాహల శబ్ద, అత్యంత కోలాహలమైనటువంటి శబ్దం, సభాసదులైనటువంటి వాళ్ళు అసలు ఇటు పక్కన వాళ్ళే ఉన్నా ఓ పక్కన ఆశ్చర్యపోతున్నారు ఆ సుదర్శన చక్రాయుధం యొక్క తీరుకి, పరమాత్ముడి యొక్క కోపానికి. అంతేకాకుండా మరో పక్కన ఏమన్నా వీడి అనుయాయులు, శిశుపాలుడి యొక్క అనుయాయులు ఏమన్నా కోలాహలం ఆహా అంటూ ఆశ్చర్యం, ఓ పక్కన భయభ్రాంతులైపోయి పారిపోతూ, ఓ పక్కన ఆ అలజడి ఏదైతే ఉందో ఆ కోలాహలం ఆసీత్. అట్లా ఇరుపక్షాల యందు అలజడి అనేటువంటి బాగా రేగటం. తస్య అనుయాయినో, అనుయాయిన అంటే అనుసరించేవాడు, ఆ శిశుపాలుని అనుసరించి వచ్చినటువంటి ఆ ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ రాజులు, ఎంతో మంది రాజుల్ని పోగేశాడు వాడు కూడా. జరాసంధుడికి అనుయాయులు, జరాసంధుడికి వీడు సైన్యాధిపతి శిశుపాలుడు. అటువంటి జరాసంధుడు సంహరించబడ్డాడు. అంతేకాకుండా జరాసంధుడు ఏమన్నా కంసుడికి మామ, ఆ కంసుడు ముందే టికెట్ వెళ్ళిపోయింది, తర్వాత జరాసంధుడు అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా జరాసంధుడి యొక్క సైన్యాధిపతి అయినటువంటి శిశుపాలుడు. వీళ్ళందరూ కూడా వరుసగా. కాబట్టి ఈ శిశుపాలుని అనుసరించినటువంటి ఏ రాజులైతే అనుసరించి వచ్చారో అటువంటి రాజులందరూ కూడా జీవితైషిణ, జీవిత ఐషిణ, జీవిత ఏషిణ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాణేచ్ఛ కలిగినటువంటి వారై, ప్రాణం మీద తీపి కలిగినటువంటి వాళ్ళై, దుద్రువుహు, ఇక తలో దిక్కు అందరూ కూడా పారిపోయారు. దుద్రువు అంటే పారిపోవటం, కనిపించినటువంటి దిక్కుల్లో పారిపోతూ వాళ్ళకి అరుపులు కోలాహలం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ రాజును వెళ్ళిపోయారు, ఇటు చేతిదేశ రాజు శిశుపాలుడు కింద పడిపోయాడు, మరుక్షణంలోంచి శిశుపాలుడి నుంచి జ్యోతి పైకి లేచింది, ఆత్మజ్యోతి. ఛేద్య దేహోత్థితం జ్యోతిర్వాసుదేవముపావిశత్ పశ్యతాం సర్వభూతానాం ఉల్కేవ భువి ఖాచ్యుత. ఖాచ్యుత విడదీస్తే ఖాత్ చ్యుత, చ్యుత అంటే విడిచిపెట్టబడ, భ్రష్టమైపోవటం. ఖాత్ చ్యుత, ఖాత్ అంటే ఆకాశము నుండి, చ్యుత భ్రష్టమైనటువంటి పడిపోతున్నటువంటి, ఉల్కేవ ఉల్కా ఇవ తోక చుక్క వలె, ఆకాశం నుంచి పడుతున్నటువంటి తోక చుక్క వలె అని ఒక ఉపమానం పెడుతున్నారు ఇక్కడ. ఏం జరిగింది ఇక్కడ? ఛైద్య దేహ ఉత్థితం జ్యోతి, ఆ ఛేది దేశ రాజైన శిశుపాలుడి యొక్క దేహం నుంచి పైకి లేస్తున్నటువంటి జ్యోతి ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉండగానే సభాసదులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. భీష్మాదులు, దేవతలు, సమస్తమైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాసుదేవం ఉపావిశత్, ఒక్కసారిగా ఆ వాసుదేవుడిలో లీనమైపోయింది, లయమైపోయింది. స్వామివారు లయం చేసుకున్నారు. అంతటి శత్రువుని కూడా లయం చేసుకున్నటువంటి పురుషోత్తముడు వాసుదేవుడు. పశ్యతాం సర్వభూతానాం అన్నారు అక్కడ. అంతేగాని ధర్మరాజు మొదలైన పాండవులు చూస్తూ ఉండటం కాదు, సమస్త భూతములు చూస్తున్నాయి ఆ దృశ్యాన్ని ఆనాడు. పశ్యతాం సర్వభూతానాం, సమస్త ప్రాణులు, సమస్త జీవులు, సమస్త భూతములు చూస్తున్నటువంటి సమయంలో, ఆ సమయంలో ఎట్లా అంటే ఉల్కేవ భువి కాచ్యుత, ఆకాశం నుండి జారిపడినటువంటి తోకచుక్క ఏ విధంగా భూమి అలా, తోకచుక్క అలా భూమి మీద అలా పడిపోతూ ఉంటుందో, జారి పడిపోతూ ఉంటుందో, అలా వీడిలోంచి వచ్చినటువంటి ఒక జ్యోతి తోకచుక్కలాగా వెళ్ళిపోయి అలా పరమాత్మలో లీనమైపోయింది. ఆ జ్యోతిని తోకచుక్కతో పోల్చారు అక్కడ. శిశుపాలుడి శరీరం నుంచి వెలువడిన ఆ ప్రకాశము, అద్భుతమైనటువంటి ఆత్మ జ్యోతి అలా ప్రకాశవంతంగా స్వామిలో లీనమైపోయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం శిశుపాలుడు. ఇదే మళ్ళీ మీరు హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడి జన్మల్లో కానీ, రావణాసుడు, కుంభకర్ణుడి జన్మల్లో కానీ ఎప్పుడు వాళ్ళు సంహరించబడిన తర్వాత వాళ్ళ జ్యోతి లయమైపోలా. అటు నరసింహస్వామిలో కానీ లేకపోతే ఇటు రాముల్లో కానీ కలిసిపోలా. ఒక్క శిశుపాలుడు మరణించినప్పుడు మాత్రమే జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళకి జన్మ లేదు. రావణాసుడిగా ఉన్నప్పుడు జ్యోతి కలవల, ఎందుకంటే వాడు మళ్ళీ ఇంకో మేకప్ వేసుకుని శిశుపాలుడిగా రావాలి కాబట్టి. ఇప్పుడు
స్వామిలో లీనమైపోయారు. ఇంకా వీళ్ళకి మోక్షం లభించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా దేవిజీల స్థానానికి వెళ్ళిపోతున్నాడు. 3 జన్మలు సనక సనందాదుల శాపం వలన ఆ జయ విజయులు కాస్త అప్పుడే స్వామి వాళ్ళకి చెప్తాడు, 7 జన్మలు నాకు భక్తులుగా ఉంటూ 7 జన్మలు ఎత్తుతారా, లేకపోతే నాకు విరోధులై 3 జన్మలు ఎత్తుతారా నాయన, మీరే కోరుకోండి అని చెప్పి విష్ణుమూర్తి స్వయంగా వాళ్ళకి అవకాశం ఇస్తే, 7 జన్మల దాకా నీ విరహ తాపం మేము భరించలేము స్వామి, కాబట్టి తొందరగా 3 జన్మలు ఉంటూ మీకు విరోధులుగా ఉంటాము, 3 జన్మల్లో మీ దగ్గరికి వచ్చేయాలని మా కోరిక అని చెప్పి వాళ్ళు కోరుకుంటే, అప్పుడు 3 జన్మలు వాళ్ళు విరోధులుగా ఈ విధంగా అసురులుగా జన్మించినప్పటికీ కూడా వైరం అనేటువంటి పేరుతో వాళ్ళ ఆత్మ నిరంతరము ఆ స్వామిని అలా ధ్యానిస్తూ ఉన్నటువంటి కారణంతో స్వామిలో లయమైపోయారని చెప్పి తర్వాత శ్లోకంలో చెప్తాడు. అక్కడ జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా, వైర సంరబ్ధయా ధియా, ధియా అంటే అంటే బుద్ధి, బుద్ధితో ధియా అంటే ఎటువంటి బుద్ధితో ఉన్నారు వాళ్ళు? వైర సంరబ్ధయా ధియా, పుట్టిన దగ్గర నుంచి విష్ణుద్వేషం 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 అనేటువంటి బుద్ధితో ఉన్నారు వాళ్ళు. ఆత్మ కాదు, బుద్ధి. ఆత్మ విష్ణు ప్రేమ, ఆత్మలో విష్ణువుని ఎప్పుడు కలుసుకుందామా అనే ఉంటుంది ఆత్మఘోష. కానీ బుద్ధిలో మాత్రం, శారీరకంగా మాత్రం కేవలం వైరం వైరం వైరం. ఎన్ని జన్మలు? జన్మత్రయానుగుణితం, జన్మత్రయ అనుగుణితం. అనుగుణితం అంటే అను అనే పదం ఎప్పుడు వచ్చినా సరే ఒకటి గుర్తుపెట్టుకుని, అనుసరిస్తూ అన్నట్టు. ఒక జన్మ తర్వాత ఒకటి, ఒక జన్మ తర్వాత ఒకటి, అట్ట అనుసరిస్తూ 3 జన్మలు అలా అనుసరిస్తూ ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి, కేవలం వైర సంరబ్ధయ. వైరం అంటే పగ, పగ, పగ. ఆ పగని ఆవేశించినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే, బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ధ్యాయం తన్మయతాం యాతో, ధ్యాయం తన్మయతాం. వాళ్ళకి తెలియకుండానే ఆ భగవంతుణ్ణి నిత్యము ధ్యానం చేస్తూ తన్మయతాం, తన్మయము అనే పదానికి అర్థం స్వరూపము. ఆ భగవంతుడి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ భగవంతుడి స్వరూపాన్నే తన్మయత్వంతో ధ్యానిస్తున్నారు వాళ్ళు. విష్ణువు విష్ణువు విష్ణు 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 అంటూ ఆ స్వరూపాన్ని లోపల వాళ్ళకి తెలుసు. ఆత్మ ఎలా ఉంటుందో విష్ణుమూర్తి స్వరూపం బాగా తెలుసు. లేకపోతే అద్భుతంగా జయ విజయుల యొక్క ఆ స్థానాన్ని ఎలా పొందుతారు వాళ్ళు? ఎంత పరమభక్తులైనటువంటి వాళ్ళు. ఆ వియోగం కలిగింది కాబట్టి ఆ పరమాత్మనే ధ్యానిస్తూ తన్మయత్వంతో యాతో మళ్ళీ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారయ్యా. ఎందుకంటే భావోహి భవకారణం, అద్భుతమైనటువంటి వాక్యం వేశారు ఇక్కడ. భావోహి భవ కారణం అని చెప్పారు. ఎందుకంటే ప్రతి ప్రాణి యొక్క ఏదైతే మన ప్రాణులు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కానీ, వాళ్ళ మనోభావాలు కానీ, మన చింతనలు కానీ, ఇవన్నీ కూడా భవ కారణం, మళ్ళీ వచ్చే పుట్టుకి కారణమవుతూ ఉంటాయి. భవము అంటే జన్మ, పుట్టుక. భవకారణం అంటే మళ్ళీ పుట్టడానికి కారణం ఏమిటి? మనం పుట్టడానికి కారణం ఏమిటి? మనం చేసుకున్నటువంటి కర్మలే, మన భావాలే, మన స్థితిగతులే. కాబట్టి మనం ఏదైతే తలుచుకుంటూ ఉంటామో, ఏదైతే ధ్యానిస్తూ ఉంటామో, ఆ ధ్యానించినటువంటివే మళ్ళీ తిరిగి మనకు భవకారణాలు అవుతూ ఉంటాయి. వాళ్ళేం ధ్యానం చేశారు, వాళ్ళేం భావించారు? ఇదిగో వైర సంరద్ధయాధియా ధ్యాయం తన్మయతాం, కేవలం పరమాత్మున్నే ధ్యానిస్తూ 3 జన్మలు గడిపారు కాబట్టి వాళ్ళు భగవంతుడిలో లీనమైపోయారయ్యా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. మనకున్నటువంటి ఈ శరీరంలో, మనకున్నటువంటి సమయంలో ఎటువంటి భావాలతో మనం ఉంటే పరమాత్ముడి దగ్గర మనం ఇంకా సన్నిహితులం అవుతాము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. భావోహి భవ కారణం. మన ఆలోచనలు కానీ, మనం చేసే పుణ్యపాప కర్మలు కానీ మన యొక్క పుట్టుకి కానీ మోక్షానికి కానీ కారణమవుతూ ఉంటాయి. అది దాని అర్థం. అందువలన ఆ విధంగా దాన్ని భ్రమర కీట న్యాయంతో కూడా మనం చెప్పవచ్చు. భ్రమర కీట న్యాయం అంటారు దాన్ని. ఆ భ్రమరం తీసుకువెళ్ళి ఒక పురుగుని కాస్త తీసుకువెళ్ళి తన గూడులో పెట్టేసిన తర్వాత ఆ భ్రమరం యొక్క ఝుంకారనాదము, ఆ శబ్దము, అది తిరగటము, దాని రెక్కలు, దాని రూపము, అవన్నీ చూసి 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 ఆ పురుగు, గొంగళి పురుగు ఎలా అయిపోతుంది? కొన్నాళ్ళ తర్వాత ఆ గూడులో ఉండి 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 అది కూడా భ్రమరమేది. ఈ భ్రమర కీట న్యాయాన్ని ఆశ్రయించి ఒక పురుగు తుమ్మెద తీసుకోబడి చివరికి గూటిలో పెట్టుకుని దాని రూపాన్ని చూస్తూ దాని ధ్వని వింటూ అదే ధ్యానంతో ఆ పురుగు
ఈ తుమ్మెదలాగా ఈ తుమ్మెదలాగా ఈ తుమ్మెదలాగా అంటుంటూ పురుగు ఏ విధంగా తపస్సు చేస్తున్నట్టుగా ఉంది, చివరికి ఆ తుమ్మెద రూపాన్ని పొందుతూ ఉంటుందో, అలా వైరం అనేటువంటి భక్తితో కూడా సాధకుడు అనేటువంటి వాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా సాధించవచ్చు అనేటువంటిది శిశుపాల వధ మొదలైనటువంటి ఘట్టాలన్నీ నిదర్శనాలు. ఎప్పుడైతే శిశుపాలుడి యొక్క జ్యోతి అలా లోపలికి ఇక్కడ ఈ సన్నివేశంలో సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు వ్యాసుడిని అడుగుతాడు కంగారు పడి. ధర్మరాజుకు వణుకు పుడుతూ ఉంటుంది. జరిగింది ఆయన సభలో కదా, రాజసూయ యాగంలో కదా. రాజసూయ యాగం అయిపోయింది, అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, అయ్యా మహానుభావ, జరగాల్సినవన్నీ జరిగినాయి. రాజసూయ యాగానికి మొదట్లో జరాసంధుడు, చివర్లో సరే శిశుపాలుడు, కళ్ళ ముందు జ్యోతి అలా వెళ్ళిపోయింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక సందేహం అయ్యా. శిశుపాలుడు ఇక్కడ మనకేం చెప్పాలి, శిశుపాలుడు మరణించినాక ఆకాశంలో భయంకరమైనటువంటి ఉపద్రవాలు కనిపించాయి. ఉపద్రవాలు, ఏవైతే ఉపద్రవాలు కనిపిస్తూ ఉంటాయో మనకి ప్రకృతిలో కలిగేటువంటి ఉపద్రవాలన్నీ మనం కనిపించాయి ప్రత్యక్షంగా. ఆ ఉపద్రవాలు భూమి కంపించడం గాని, ఆకాశం రౌద్రంగా మారిపోవడం గాని, పశుపక్షాదులు మొదలైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాలు చేయటం గాని, ఇవన్నీ శిశుపాలుడి మరణంలో జరిగిన ఘట్టాలు మహాభారతంలో క్లియర్ గా వివరించారు. ఈ ఉపద్రవాలన్నీ శుభ సంకేతాల, అంటే శిశుపాలుడు మరణంతో అవన్నీ ఉపద్రవాలని శాంతించిన కారణాల, లేకపోతే ప్రారంభానికి సూచకలా అంటాడు ధర్మరాజు. అంటే ప్రారంభానికి సూచికలా అంటే ఇంకా ముందు అసలైన జరగబోతుంది, ఇది ఆరంభమైన ఆయన అనే సంకేతమా, లేకపోతే అన్ని శాంతించలే ఇంకేమీ జరగదని చెప్పి శాంతించబడిపోయినట్టేనా అని చెప్పి వ్యాసుడిని అడిగితే ధర్మరాజుతో అంటాడు, పిచ్చివాడ భలే ప్రశ్న వేశావయ్యా అంటూ భవిష్యత్ పురాణం చెప్తాడు. అక్కడ ఏమిటయ్యా అంటే, విధి నిన్ను అడ్డం పెట్టుకుని, అంటే నిన్ను నిమిత్తంగా చేసుకుని 13 సంవత్సరాల తర్వాత మొత్తం ఈ భూమండలం అంతా కూడా క్షత్రియ వినాశనం జరగబోతున్నది. దానికి కారణం నువ్వే, నిన్ను నిమిత్తంగా పెట్టుకుంటున్నాడు భగవంతుడు, జాగ్రత్తగా ఉండు, ఇది ఆరంభం మాత్రమే నాయన అంటాడు వ్యాసుడు క్లియర్ గా. కాబట్టి శిశుపాలుడి వదల అప్పుడు జరిగినటువంటి ఘట్టం ఏంటంటే, ఉపద్రవాలు రావటం, భూమి కంపించిపోవడం, ఆకాశము మొదలైనటువంటివన్నీ రౌద్రంగా మారడం, పశుపక్షాదులు మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు ఈ సంకేతాలు. ఇటువంటివన్నీ చూసి ఉల్కలు, అందుకే ఒక్క కారణం ఇక్కడ, ఇదిగో భువికాచ్యుత అనేటువంటిది ఒక్క ఉదాహరణతో వ్యాసుడు ఇక్కడ ఒక్క ముక్కలు తెచ్చి బాధ్యతాడు. ఇది భారతంలో 10 శ్లోకాల్లో వివరిస్తాడు. ఇట్లాంటివి జరగటం చూసేటప్పటికీ భయపడిపోయి ఇంకా ఏం జరగదేమో, అయిపోయిందేమో అనుకుంటాడు ధర్మరాజు. కాదు నాయన, ఇది ఆరంభమే, ఇక్కడి నుంచి 13 సంవత్సరాల తర్వాత అసలైంది ఉంటుంది. నిన్ను నిమిత్తంగా పెట్టుకుని సమస్త క్షత్రియ వంశము నాశనమైపోతుంది, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు అని కూడా వ్యాసుడు చెప్తాడు. నువ్వు నిమిత్త మాత్రంగా. ఎప్పుడైతే వ్యాసుడు ఆ భవిష్యత్ పురాణం చెప్పాడో, భవిష్యవాణి చెప్పాడో, అప్పటి నుంచి ధర్మరాజు కొన్ని నియమాలు పెట్టుకుని జీవిస్తాడు. నేను ఇక నుంచి ఈ నియమాలతో ఉంటాను. ఏమిటా నియమాలు అంటే, ఎవరు ఏది చెప్పినా కాదను, అందులో సోదరులు మొదలైనటువంటి వాళ్ళు ఏది చెప్పినా నేను అడ్డం చెప్పను, ఎవరితో పెద్దవాళ్ళతో వాగ్వాదం తెచ్చుకోను, మొదలైనటువంటి పెద్దవాళ్ళతో వాగ్వాదం తెచ్చుకోను, సోదరులతో ఏది చెప్పినా నేను కాదనను, బంధువుల గురించి ఇట్లా కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. ఆ నియమాలలో ధృతరాష్ట్రుడు పిలవగానే జూదానికి వెళ్ళటం అనేటువంటి కూడా ఒక నియమం. పెద్దవాళ్ళు పిలిచారు కాబట్టి నేను వెళ్ళాలి, పెదనాన్నగారు రమ్మన్నారు నేను వెళ్ళాలి. ఆ నియమాలు పెట్టుకుని జీవిస్తారు అక్కడి నుంచి, చాలా నియమాలు. కాబట్టి శిశుపాలుడి యొక్క మరణం అనేటువంటిది రాబోతున్నటువంటి దానికి అసలైనటువంటి ఆరంభ సంకేతమే తప్ప, ఇక్కడ 3 అంశాలు అయిపోయినాయి కదా, అయిపోయినాయి అనుకోవచ్చు అలా. వీడి అంశాలు లాంటివి అసలైనటువంటివి ఇంకా ఉన్నాయి. అదృష్టవశాత్తు మనం ఇప్పటి వరకు కంసవధ, జరాసంధ వధ, శిశుపాల వధ, శ్రీకృష్ణ పరమాత్ముడు దాదాపు 30 వంతు పాండవులకి బరువు తగ్గించాడు. ఇంకో 1/4 వంతు మాత్రమే మహాభారత యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యంలో మనం చూస్తాం దాన్ని. అందువల్ల ఇక్కడ జన్మత్రయానుగుణిత వైర సంరక్షయాధియా సాయం స్తన్మయతామ్యాతో భావోహి భవ కారణం. అప్పుడు ఋత్విక్కులు మొదలైనటువంటి వాళ్ళందరూ బ్రహ్మాండమైన సాధువాదాలు చేస్తూ, ఋత్విభ్యః సదస్యేభ్యో దక్షిణాం విపులామదాత్ సర్వాన్ సంపూజ్య విధివత్ చక్రేవ భృత
మేకరాట్. ఎప్పుడైతే శిశుపాల వధ జరిగిందో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సింహాసనం మీద అగ్రపూజ్య తాంబూలం అనేటువంటి నిర్విఘ్నంగా పూర్తి చేసి సభాసదులందరి మధ్యలో రాజసూయ యాగంలో ఇక తర్వాత ఎవరికైతే దక్షిణ ఇవ్వాలో వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా ఋత్విక్కులు ఎవరైతే యాగం పూర్తి చేసినటువంటి ఋత్విక్కులు ఉన్నారో వాళ్ళకి సదస్యేభ్య ఆ సదస్సులో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో సదస్పతులు సదస్యులు మొదలైనటువంటి వాళ్ళందరికీ విపులాం దక్షిణాం అదాత్. విపులాం అంటే భూరి మిక్కిలి లెక్కలేనంత దక్షిణలు ఇచ్చాడు. అసలైతే దక్షిణ ఒక్కడికే ఇస్తాడు ధర్మరాజు. ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడికి ఇస్తాడు, అంతే, ఇంకెవరికి ఇవ్వడు. వ్యాస భగవానుడికి దక్షిణ ఇచ్చి ఏం దక్షిణ ఇచ్చాడంటే, నేను నా సోదరుల ద్వారా రాజసూయ యాగం నిర్వర్తించడానికి ఏవైతే సంపదలు తీసుకొచ్చానో, ఏ రాజ్యాలు అయితే పొందానో ఆ సమస్తమైనటువంటి ధనాన్ని వ్యాస భగవానుడి పాదాల ముందు పెడుతున్నాను, వ్యాసుడు వీటిని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుదురుగాక అని చెప్పి అంటాడు. అంతే, వ్యాస భగవానుడి పాదాల ముందు పెట్టేస్తాడు ధర్మరాజు. అంటే నువ్వు పెద్దవాడివి నాయన, నువ్వే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తావు, నాకు బాధ్యత లేదని. ఎంత బాగుంటుందో, వ్యాసుడి పాదాల మీద పెడితే అదంతా గ్రహించినట్టే గ్రహించి వాళ్ళకి ఇవన్నీ అవసరమా ఆయన, నువ్వు మహారాజువి, చక్కగా ఈ విధంగా ఇలా ఇలా చేయని చెప్పి వ్యాసుని యొక్క ఆదేశంతో ఆ తర్వాత చేయవలసింది చేస్తాడు. ఇది పెద్దరికం నిలబెట్టుకోవడం. సర్వాన్ సంపూజ్య విధివత్, శాస్త్రబద్ధంగా అర్హతకి తగ్గట్టుగా అందరినీ పూజించి చక్రే అవభృతం ఏకరాట్. ఏకరాట్ అనేటువంటి పదానికి అర్థం సార్వభౌముడు అని అర్థం. ఏకరాట్, రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్ అనేటువంటివి ఏవైతే ఆ సార్వభౌమాధికారం ఛత్రపతిగా ఉన్నటువంటి ఆ అధికారాన్ని పొందాడు, అటువంటి ధర్మరాజు అవభృత స్నానాన్ని చేశాడు రాజసూయ యాగం అయిపోయిన తర్వాత. ఆ పుణ్యమైనటువంటి జలాలతో అభిషేకించబడి సాధయిత్వాకృతం రాజ్ఞః కృష్ణో యోగేశ్వరేశ్వర ఉవాస కతిచిన్మాసాన్ సుహృద్భిరభియాచితః. ఎప్పుడైతే ధర్మరాజు చేత ఆ అద్భుతమైనటువంటి రాజసూయ యాగాన్ని పూర్తి చేయించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్ముడు ఉవాస కతిచిన్ మాసాన్, కొన్ని నెలలు ఆ ధర్మరాజు యొక్క ఆతిథ్యంలోనే ఉంటూ బంధువులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. సుహృద్భి అభియాచితః. కాబట్టి వాళ్ళందరి ఆనందం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ కొన్ని నెలలు గడిపి ఆ తర్వాత ధర్మరాజుని ఒప్పించి బయలుదేరుతున్నాడు. తతో అనుజ్ఞాప్య రాజానమనిచ్చంతమపీశ్వరః యయౌ సభార్య సామాత్య స్వపురం దేవకీసుతః. దేవకీసుతః స్వపురం యయౌ, ఇది సెంటెన్స్ అసలు. ఇది దేవకీసుతుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు స్వపురం అంటే ద్వారకా నగరం యయౌ వెళ్ళెను. ఎవరితో వెళ్ళాడు? సభార్య సామాత్య, భార్యతో పాటు. సా అనేది పెట్టామంటే తో అనర్థం, అలాంగ్ విత్. భార్యతో సామాత్య, అమాత్యులైనటువంటి వాళ్ళు, సోదరుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో యాదవ వీరులు, వాళ్ళతో పాటుగా. తతో అనుజ్ఞాప్య రాజానం, ధర్మరాజుని ఒప్పించి. అనుజ్ఞాప్య అంటే ధర్మరాజు అనుమతి తీసుకుని అనటం కంటే ధర్మరాజుని ఒప్పించి, నాయన మళ్ళీ వస్తారు, చాలా నెలలు గడిచిపోయింది ద్వారకను చూసి, కాబట్టి అక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వసుదేవుడు, యాదవ ప్రముఖులు పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, కాబట్టి వెళ్ళి వాళ్ళని కూడా చూసి వస్తానని ఒప్పించి వాళ్ళ అనుమతి తీసుకుని అనిచ్చంత అంటున్నారు. అంటే ఇష్టం లేకపోయినా, వెళ్ళటం ఇష్టం లేకపోయినా బయలుదేరుతున్నాడు కృష్ణప్రభు. వర్ణితం తదుపాఖ్యానం మయాతే బహు విస్తరం వైకుంఠవాసినో జన్మ విప్ర శాపాత్ పునః పునః అంటున్నారు అక్కడ. వర్ణితం తదుపాఖ్యానం, సుఖయోగేంద్రుల వారు పరీక్షితులు చెప్తూ ఈ ఉపాఖ్యానం మయాతే బహు విస్తరం, ఎంతవరకు విస్తరంగా చెప్పాలో అంత విస్తరంగా నీకు ఉపదేశించాను నాయన, ఎంతో విస్తారంగా ఉపదేశించాను. వైకుంఠవాసినో జన్మ అంటున్నాడు. విప్రశాపాత్ అనే పదం చూసారు. విప్రశాపాత్ అంటే సనకాది మహర్షుల యొక్క శాపం వలన పునః పునః మళ్ళీ 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 జన్మ ఎత్తినటువంటి వైకుంఠవాసులు ఎవరు? జయ విజయులు. ఆ జయ విజయులైనటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణ శాపంతో, సనకాదుల యొక్క శాపంతో మళ్ళీ మళ్ళీ 3 జన్మలు ఆ విధంగా జన్మించి రాక్షసులుగా జన్మించి శిశుపాలుని యొక్క జన్మ పుట్టుకను, ఈ ఉపాఖ్యం, ఈ చరిత్ర నా చేత సవిస్తరంగా నీకు ఉపదేశించబడింది
రాజసూయావభృత్యేన స్నాతో రాజా యుధిష్ఠిర బ్రహ్మక్షత్ర సభా మధ్యే శుశుభే సురరాట్ ఇవ. సురరాట్ అంటే దేవేంద్రుడి వలె ఇంతమంది రాజుల మధ్యలో ధర్మరాజు రాజసూయ అవభృత స్నానంలో శుశుభే అంటే శోభించను అని. రాజసూయ అవభృత స్నానం అయిపోయిన తర్వాత మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు బ్రహ్మక్షత్ర సభా మధ్యే అనేక మంది బ్రాహ్మణోత్తముల మధ్యలో దేవదేవతల మధ్యలో క్షత్రియుల మధ్యలో సభా మధ్యలో సభికుల మధ్యలో ప్రజల మధ్యలో సురరాడి వసుశుభే దేవేంద్రుడి వలె శోభిల్లాడయ్యా అని చెప్పి వర్ణించారు అక్కడ. సురరాట్ అంటే దేవేంద్రుడు. రాజ్ఞా సభాజితా సర్వే సురమానవకేచరా కృష్ణం క్రతుం చ శంసంతః స్వధామాని యయుర్ముదా. రాజసూయాగం పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చినటువంటి అతిథులందరూ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. రాజ్ఞాం సభాజితా సర్వే వచ్చినటువంటి వాళ్ళందరూ ధర్మరాజు చేత సభాజిత అంటే సన్మానించబడినటువంటి వారై. సభాజిత అంటే రిటర్న్ గిఫ్ట్లు అంటారు కదా, వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తెచ్చేశారు యాగం ముందు. ఇప్పుడు ధర్మరాజు చేత అనేకమైనటువంటి కానుకలు సన్మానాలు మొదలైనటువంటివన్నీ పొందబడినటువంటి వాళ్ళే అందరూ కూడా. ఎవరు? సుర మానవ కేచరా. అటు దేవతలు మానవులు కేచరులు. కేచరులు అంటే అనేకమైనటువంటి పక్షి జాతుల్లోంచి వైనతేయుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు. ఆకాశంలో సంచరించేటువంటి సిద్ధులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణం క్రతుం చ శంసంతః శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో నిర్వహించబడినటువంటి రాజసూయ యాగాన్ని శంసంతః ప్రశంసిస్తూ. శంసంతః దీని ముందు ప్రా అనే అక్షరం పెట్టుకుంటే ప్రశంసంతః తెలిసిన పదమే. ప్రశంసిస్తూ కీర్తిస్తూ స్వధామాని వాళ్ళ వాళ్ళ నివాసాలకి యయుహు ముదా. యయుహు ముదా అంటే పరమానందంతో వెళ్ళారు. ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో హాయిగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారు. అందరూ ఆనందంతో వెళ్ళారండి, ఒక్కడు తప్ప అని వ్యాసుడు ఇక్కడ అద్భుతంగా ఒక హెడ్డింగ్ పెట్టేశాడు. నీచాతి నీచుడైనటువంటి వాడి జీవితంలో ఉండదు ఆనందం అనేది. దుర్యోధన మృతే. ఈ పదాన్ని విడతీస్తే దుర్యోధనం రుతే. రుతే అంటే తప్ప అని అర్థం. దుర్యోధనుడు తప్ప, ఆ ఒక్క దుర్మార్గుడు తప్ప. రుతే అంటే అది. రుతే దుర్యోధనే. దుర్యోధన మృతే పాపం కలిం కురుకులామయం. చెప్పాను వాడి పేరు ఎక్కడొచ్చిన పాపం వ్యాస భగవానుడు ఏరి కోరి తెచ్చి మరీ కొన్ని అద్భుతమైనటువంటి విశేషణాలు వేస్తుంటాడు. ఏమిటా విశేషణం? కురుకులామయం కలిం. గురుకులానికే మొత్తం కౌరవ వంశానికే భ్రష్టుడైనటువంటి పాపాత్ముడైనటువంటి వాడు. ఆమయం అనే పదానికి అర్థం ఏంటంటే వ్యాధి, రోగము అని. కురువంశానికి పుట్టినటువంటి అంటు వ్యాధి లాంటి వాడు, దుర్మార్గపు వ్యాధి. ఎవరయ్యా అంటే దుర్యోధనుడు. కలియంశతో పుట్టినటువంటి వాడు, గురుకులానికి పుట్టినటువంటి ఆమయం లాంటి వాడు, వ్యాధి లాంటి వాడు, రోగం లాంటి వాడు. అట్లాంటి వాడు దుర్యోధనుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆనందంతో వెళ్ళారయ్యా. యో నసేహే శ్రియం స్థితాం దృష్ట్వా పాండుసుతస్యతాం. పాండుసుతుడైనటువంటి ధర్మరాజు యొక్క సంపదలు, ఐశ్వర్యాలు, విజయాలు చూసి అందరూ హాయిగా మెచ్చుకున్నారు. వీడు తప్ప అన్నారు. ఎందుకు వీడు తప్ప అనేటువంటి కారణం మొన్న చెప్పాను, మొన్న పాటలో. ఎందుకంటే వచ్చినటువంటి సంపద అంతా ఆ రాజసూయంలో వీడే పోగు చేసి అన్ని ఏవి ఎక్కడ పెట్టాలనేటువంటి బాధ్యత తీసుకున్నాడు దుర్యోధనుడు. ఆ సంపదలు చూసి 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 వీడి కళ్ళు పుట్టాయి అసూయ. ఇట్లా రాజసూయ యాగం పరిసమాప్తమైందయ్యా. ఇటువంటి రాజసూయ యాగము, ఈ శిశుపాల వద ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఫలస్థుతి ఏమిటి అనేది వర్ణిస్తున్నారు. ఇది ఫలస్థుతి. య ఇదం కీర్తయేద్ విష్ణో కర్మ చైద్యవధాధికం రాజమోక్షం వితానం చ సర్వ పాపై ప్రముచ్యతే. సమస్తమైనటువంటి పాపాల నుండి మోక్షం ప్రముచ్యతే. కాబట్టి సమస్త పాపాలని తొలగించినటువంటి వాళ్ళు అవుతారు ఈ అధ్యాయం గనక పఠించినటువంటి వాళ్ళు. ఏమిటది? విష్ణో కర్మ. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో వచ్చి చైద్యుని యొక్క వధ, శిశుపాల వధ చేసిన ఈ ఘట్టాన్ని, రాజమోక్షం జరాసంధుడి చెర నుంచి విడిపించబడినటువంటి రాజుల గురించి విన్న, వితానం చ. వితానము అంటే యజ్ఞము అని, యాగము అని. రాజసూయ యాగం ఏదైతే చేయబడిందో ఆ యాగం గురించినటువంటి కీర్తన. కీర్తయే, ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో శిశుపాల వధ ఘట్టాన్ని కానీ
రాజసూయాగ ఘట్టం గాని రాజులు విడిపించబడినటువంటి ఘట్టం గాని ఎవరైతే వింటారో సర్వ పాపై ప్రముచ్యతే, సమస్త పాపాల నుండి విడిపించబడతారు, తొలగినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి ఫలశ్రుతి చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే శిశుపాలవధో నామ చతుస్సప్తతితమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.